గణపతి చూస్తే ఏదో మామూలుగా కూర్చున్నాడు అనుకుంటాం. ఆయన జోలికెళ్ళిన, ఆయన భక్తులు జోలికెళ్ళినా ఆయన విజృంభిస్తే ఒక్కడు మిగలడు, భస్మం అవుతాడు. గుర్తుపెట్టుకోండి, అది గణపతే రక్షకుడు. ఈ గణపతి సింధురాసురుడిని సంహరించడానికి వెళ్ళేటప్పుడు బాల్య రూపంలోనే వెళ్ళిపోయాడు ఆయన. సింధురాసురుడు ఒక మాట అంటాడు, ఎవర్రా నువ్వు అంటే నిన్ను చంపడానికి వచ్చానంటాడు. వెళ్ళి అమ్మతో ఆడుకో, నీకు యుద్ధం ఏమిట్రా అన్నాడు. నేను ఇంతే ఉన్నాను, నిన్ను నాశనం చేస్తానని చెప్పాడు ఆయన. వెంటనే సింధురాసురుడు తన సమస్త సేనలతో గణపతి మీద యుద్ధానికి వచ్చాడు. వెంటనే గణపతి హుంకరించగానే సింధురాసురుడి సేనలన్నీ నశించిపోయాయి. సింధురాసురుడు మాయాబలంతో తన శరీరాన్ని అంత పెంచేట. వెంటనే గణపతి కూడా అంత రూపాన్ని ధరించాడు, మహద్రూపం ధరించాడు ఒక్కసారి గణపతి. ఆ కనబడ్డవాడు సింధురాసుడిని గట్టిగా పట్టుకుని ముద్ద చేసి ఒంటికి పూసుకున్నట్ట.